రైట్ ఏపీ మండలి సమావేశాన్ని లైవ్ లో చూద్దాం. అంతేగాని పేరు పెట్టుకొని చేయడం ఇది ధర్మం కాదు అధ్యక్ష. ఇది కాదు చైర్మన్ సార్, మనం బిఎస్ అనుకున్నాము ప్రకారం ఇద్దరు ఎట్లా మాట్లాడతాం సార్? ఒకరు మాట్లాడారు, ఎల్ఓపి గారు మంత్రి గారు మాట్లాడతారు, మంత్రి గారు మాట్లాడతారు. మేము మీ దృష్టికి తీసుకొచ్చేది ఒక్కటే సార్. సార్ ఇవాళ ప్లీజ్ ప్లీజ్ ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్, నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది కాదండి, రిప్లై అది సార్. సార్ ఒక్క నిమిషం, ఓన్లీ రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేక ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తున్నారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? సభని కాదు, మీరు జరిగేటటువంటి సభను ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి లెటర్ ని కూడా నేను ఇవ్వలేదు. రాంగోపాల్ వచ్చేయండి. అవును, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నాను. ఎల్ఓపి గారు, ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యదూరమైనవి అబద్ధాలు, దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్కి వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధులు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు సహకరించండి, దయచేసి చర్చించండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? విచిత్రంగా ఉంది. సిద్ధంగా ఉందంటుంది, ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుంది అంటుంది. భయపడుతున్నారు. దయా కోసం, దోపిడీ కోసం మీరు చేస్తాడు ఈ వ్యవహారాన్ని. ఇది కాదు. స్టేట్మెంట్ మీద చర్చ చేయండి. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా అధ్యక్ష. నిజాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు. ఈ రోజు మా రామనారాయణ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడారు. ఇవాళ స్టేట్మెంట్ వారు ఇక్కడ చదువుతారు. దాని తర్వాత మీరు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎందుకు భయపడుతున్నారు? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. You cannot dictate the government. You cannot dictate the government. సభలో సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రభుత్వం నడపడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నా. 100 కోట్ల మంది, 100 కోట్ల హిందువుల ప్రజల మనోభావాలు వినాలి అధ్యక్ష మీరు. నమస్కారం అధ్యక్ష. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి జననానికి Again to meet at 10 a.m. on Friday, the 27th day of February 2026.